నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సింగూర్ నీటి విడుదల విషయంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించలేదని కొల్చారం మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా అన్నారు. సింగూర్ ప్రాజెక్టు నుండి ఘనాపూర్ ఆయకట్టుకు నీటి విడుదలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుంటున్నారని ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఎమ్మెల్యే దూషించలేదు. గతంలో రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింగూరు ప్రాజెక్టులో 0.75 టీఎంసీ నీరు ఉన్నప్పుడు ఘనాపూర్ ఆయకట్టు రైతుల కోసం 0.20 టీఎంసీల నీటిని విడుదల చేసిన సందర్భాన్ని గుర్తు చేసినారు. ఎమ్మెల్యే గన్నాపూర్ ఆయకట్టుకు నీళ్ల విడుదల విషయంపై అసెంబ్లీ నందు మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రుల దగ్గరకు వెళ్లి నీళ్ల విడుదలకే ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? నీటి విడుదల కోసం 23 మార్చి 2026 నాడు జీవో ఇచ్చిన విషయం తెలుసుకుని మేము కూడా రైతు కుటుంబంలో నుండి వచ్చిన వారం కాబట్టి రైతుల పక్షాన సంతోషం వ్యక్తం చేసిన మాట నిజం. మేము టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టి సంతోషపడినందుకు నీళ్ల విడుదల ఆగిపోయిందా? కాంగ్రెస్ పార్టీ నాయకులే సమాధానం చెప్పవలసి ఉందన్నారు. తేదీ 23 మార్చి 2026 నాడు నీటి విడుదలకే జీవో ఇష్యూ చేస్తే ఈ రోజు వరకు కూడా నీటి విడుదల కాలేదు. ఇట్టి విషయంపై అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆలోచించాలి. అస్తమానం రైతు ప్రభుత్వం అని చెప్పే పార్టీ రైతు బోనస్ విషయంలో వరి పండించిన రైతులకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని మాట మార్చినది నిజం కాదా? అంతేకాకుండా వానాకాలంలో పండించిన వరి పంటకు బోనస్ ఇచ్చి యాసంగిలో పండించిన వడ్లకు బోనస్ ఇవ్వనిది నిజం కాదా? రైతు బంధు విషయంలో ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఎగ్గొట్టి ఎకరాకు 12,000 రూపాయలు ఇచ్చి ఈసారి ఒక ఎకరం పంటకు మాత్రమే 6,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చిన మాట నిజం కాదా అని టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రశ్నిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాల్లో నుండి వచ్చిన పార్టీ, ఎవరి బెదిరింపులకు గాని ఎవరి హెచ్చరికలకు గాని భయపడే పార్టీ కాదని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.